కాబట్టి మా అన్నయ్య గారి ఉద్యోగం కోసం మీరు చెప్పారు, కానీ ఫ్యామిలీ మ్యాటర్ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ గురించి డిస్కషన్ ఇక్కడ రాలేదు కాబట్టి. మా అన్నయ్య గారి వ్యక్తిత్వానికి రెండు ఉదాహరణలు చెప్తాను. మా అన్నయ్య గారు 4th క్లాస్ అనుకుంటాను, 4th or 5th క్లాస్లో చిన్న ఉన్నప్పుడు మా అన్నయ్య వారి ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్ అని. వీళ్ళిద్దరు హోలీ పండుగ నాడు హోలీ ఆడుతుంటే కృష్ణారెడ్డి అని మా ఊర్లో ఉన్నతని వాళ్ళ భార్య డబ్బులు తీసుకొని వస్తుంటే ఏదో అవసరానికి తెచ్చుకుంటుంది, డబ్బులు కింద పడిపోయాయి. పడిపోతే మా అన్నయ్య గారు చూసి, అరే డబ్బులు పడిపోయా మీకు చెప్పాలి అంటే, శ్రీనివాస్ అనే అతను లేదురా మన డబ్బులు కొట్టేద్దాము అని చెప్పి డబ్బులు తీసుకొని అన్నయ్యని బెదిరించి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో పెట్టాడు. పెడితే అన్నయ్య లేదురా నేను చెప్తాను అంటే, లేదు మన ఇద్దరం పంచుకుందామని అన్నయ్యని బెదిరించాడు. బెదిరిస్తే కామ్గా ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆ డబ్బులతో వాళ్ళు ఒక ముఖ్యమైన అవసరానికి తెచ్చుకున్నారు. ఏడుస్తుంటే చూసి వాళ్ళ భార్యకి చెప్పాడు, డబ్బులు అక్కడ పెట్టాడు శ్రీనివాస్ వెళ్ళి తీసుకోండి అని. వాళ్ళు తీసుకున్న తర్వాత ఓ పారితోషికం ఇచ్చారు. ఇస్తే మళ్ళీ స్నేహధర్మంగా వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి, అరే ఈ డబ్బులు నువ్వు పోయాయని బాధపడకరా, నాకు ఇచ్చిన డబ్బులు మళ్ళీ నీకే ఇచ్చిస్తున్నాను తీసుకోరా అని ఇచ్చాడు. సో చిన్నప్పుడు అతను ఒక సామెత అంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. తన చిన్న ఏజ్లో కూడా నీతి నిజాయితీ న్యాయము ధర్మంగా ఉన్నాడు.